సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీధవేజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వార్లకి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత గురుడు అనుకూలంగా మారినటువంటి స్థితిని మీనరాశి వారు చూడవచ్చును. దాదాపుగా 2.5 సంవత్సరాల తర్వాత పంచమ స్థానంలోకి గురుడు వచ్చారు. సరే, మిగతా గ్రహగతులు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఏలినాటి శని, వ్యయ రాహువు, అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, ఇవన్నీ కూడా ప్రతికూలంగా ఉండొచ్చు. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా, ఎవ్వరు సహాయం చేసినా చెయ్యకపోయినా ఒక గురువు ఇచ్చేటువంటి మార్పు చాలా గొప్పది. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం. నాకు ఇది నచ్చినది, నేను ఇది చెయ్యగలిగేటువంటి స్వతంత్రం కావాలి, అది గురుడు మాత్రమే ఇవ్వగలుగుతారు. మీకు నచ్చిన పనిని మీరు చేస్తూ, మీకు మీరుగా ఆనందంగా ఉంటూ, ప్రపంచంతో సంబంధం లేకుండా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడుపుతూ డబ్బు సంపాదించి సుఖపడేటువంటి పరిస్థితుల్ని కల్పించగలిగినటువంటి ఏకైక గ్రహం గురుగ్రహం. అది మీనరాశి వార్లకి ఈ వారం లగాయితూ ఆయన యొక్క అనుకూలత ఉన్నది. అది ఒక్కటి చాలు. అష్టమంలో రవి కూర్చున్నా, కుజుడు ఉన్నా, ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా ఆ గురువు తన యొక్క అనుగ్రహంతో కాపాడుతాడు. అంత గొప్ప గురువు మీకు అనుకూలిస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉండనివ్వండి, గురుబలం ఉన్నంత వరకు మాత్రం మీనరాశి వారి యొక్క స్థితిగతులు చాలా అద్భుతంగా ఉంటాయి. అష్టమ రవి కొంత నీరసాన్ని కలగజేసినా గురుడు బయటపడేస్తారు. అష్టమ కుజుడు కొంత డబ్బు ఖర్చు పెట్టించినా గురుడు డబ్బు ఇస్తారు. స్థానచలనాన్ని కలగజేసినా మంచికే అవుతుంది. అలాగే జన్మశని బద్ధకాన్ని కల్పిస్తుంటే గురుడు కాపాడుతాడు, బద్ధకం లేకుండా చేస్తారు. వ్యయరాహు నిద్ర పట్టకుండా చేస్తే గురువు దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్, నిద్ర పట్టకపోతే ఇది వరకు ఫోన్ బాగుకున్నవాడు ఇంకో విషయం కోసం శ్రద్ధగా చదువుతాడు. అలా మార్పులు వస్తాయి. మనస్తత్వంలో మార్పులు వస్తాయి. ఆలోచన తీరులో మార్పు వస్తుంది. విచక్షణ తీరులో మార్పు వస్తుంది. ముందడుగు వేసేటువంటి విధానంలో మార్పు వస్తుంది. ధైర్యంలో మార్పు వస్తుంది. శక్తిలో మార్పు వస్తుంది. సహనంలో మార్పు వస్తుంది. గురుడు అంతటి స్థాయిలో ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం. కాబట్టి ఈ వారంలో గురుడు అంత ఫలితాన్ని ఇస్తున్నాడు. కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. రవి యొక్క బలాన్ని కూడా పెంచుకోండి. రవి కూడా అనుకూలిస్తే చాలా బాగుంటుంది. అందుకని ఆదిత్య హృదయము, అక్కడ కూడా గురు శిష్య సంబంధమే. అగస్త్య మహర్షి రాముడికి చెప్పాడు, ఆయన ఈ గురు శిష్య సంవాదమే. కాబట్టి ఆదిత్య హృదయం అటు గురుబలాన్ని పెంచుతుంది, రవి బలాన్ని పెంచుతుంది. ఆదిత్య హృదయం ఒక్కటి చదవండి. ఆదివారాలు నియమంగా ఉండండి. మద్యం, మాంసం వీటన్నిటికీ దూరంగా ఉండండి. ఆదివారం నాడు నిష్టగా ఉంటే ఇంకా మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.